హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి లేడీస్ టైలర్. ఈరోజు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. కంప్యూటర్ వర్క్ బ్లౌజు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా నెక్ని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇలా మనం ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడ డాట్ పెట్టుకున్నది ఇలా వర్క్ ఎడ్జ్ ఉంది కదా, అక్కడ వరకు కరెక్ట్గా వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా, ఇలా ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకొని స్టిచ్ చేసామనుకోండి నెక్ జారుతుంది. అందుకు ఇలా 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 పెట్టుకోవాలి, ఇక్కడ వరకు పెట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రా మిగిలిన క్లాత్కి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని ఇలా ఒక మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలానే వదిలేసి స్టిచ్ చేస్తే నెక్ జారిపోతుంది. ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా రెండు నెక్కులు ఇలా సమానంగా పెట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు నెక్ స్టిచ్ చేసుకుందాం. ఇలా లైనింగ్ని ఇలా పెట్టుకొని ఒరిజినల్ క్లాత్ని ఇలా పైన పెట్టుకొని ఈ డాట్స్ పెట్టాం కదండి, ఇక్కడ ఇక్కడ ఈ డాట్స్ పెట్టాం కదా, ఈ డాట్స్ వరకు ఇలా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా రివర్స్ చేస్తే ఒరిజినల్ క్లాత్ని ఇలా రివర్స్ చేసి స్టిచ్ చేస్తే లైనింగ్ లోపల వైపుకి వచ్చేస్తుందండి. ఇలా మెల్లగా ఈ నెక్ రౌండ్ చుట్టూ ఇలా మెల్లగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ని ఇలా మెల్లగా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న క్లాత్ని పావించేంత ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా పావించేంత ఖర్చు ఉండేలా కట్ చేసుకొని ఈ రౌండ్ దగ్గర ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల నీట్గా షేప్ అనేది తిరుగుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని ఇలా వేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ని ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలానే ఫ్రంట్ నెక్కి హ్యాండ్స్కి కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ ఫుట్ సెట్ చేసుకుంటే
ఇలా నెక్ షేప్ అనేది నీట్గా వస్తుందండి. ఇలానే హ్యాండ్స్ కూడా ఇలా హ్యాండ్స్కి లైనింగ్కి జాయింట్స్ వేసుకున్నామండి. ఇలా జాయింట్స్ పడ్డాయి. జాయింట్స్ వేసుకున్న తర్వాత సేమ్ ఇలానే హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకుందాం. ఈ జాయింట్స్ అనేవి లోపలికి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే నీట్గా బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా హ్యాండ్స్ని ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా పైన కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకున్నామండి. ఇలా హ్యాండ్స్ని ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ నెక్ని కూడా స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ని స్టిచ్ చేసేటప్పుడు ఒక్కసారి కొలత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉంటే ఓకే అండి, లేకపోతే కొంచెం ఇలా రౌండ్ చేసుకొని ఇలా నెక్ని కరెక్ట్గా చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్ని ఇలా స్టిచ్చింగ్ కోసం వదులుకుంటూ ఇలా చెక్ చేసుకోవాలి. సరిపోయిందండి. ఇప్పుడు ఇలా ఫ్రంట్ నెక్ ఇలా చూసుకుంటూ కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. వర్క్ బ్లౌజుని ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ కరెక్ట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్కి ఎడ్జ్న ఒక స్టిచ్ వేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ను కూడా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ సైడు ప్లెయిన్ ఉంటుంది కదండి, దీనికి పైపింగ్ వేస్తున్నాను. ఒకసారి నెక్ని ఇలా రివర్స్ చేసి ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా లైనింగ్ క్లాత్ మీద ఒక స్టిచ్ వేసుకుంటే స్టిచ్గా నీట్గా అనిపిస్తుందండి. ఇలా పైన ఇంకో స్టిచ్ వేసుకుందాం. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కానివ్వండి, మగ్గం వర్క్ బ్లౌజ్ కానివ్వండి, ఇది ఇలా వర్క్ని ఇలా నీట్గా సెట్ చేసుకోవడమే ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ బ్లౌజ్లో ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ బాగా అనిపిస్తుంది.
ఇవన్నీ ఇలా సింగిల్ ఫుట్తో చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. డబుల్ ఫుట్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా సింగిల్ ఫుట్తో చేస్తే ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా నీట్గా వస్తుంది. ఇలా ఇప్పుడు మొత్తం జాయింట్ చేసుకుందాం లైనింగ్ని. ఇలా లైనింగ్లన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా అన్నిటికీ లైనింగ్ జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో టక్స్ వేసుకుందాం. ఇలా షోల్డర్కి ఇలా స్ట్రైట్గా టక్స్ వేసుకుందాం. ఇలా టక్స్ వేసుకున్న తర్వాత 1 ఇంచ్ విడుతుండేలాగా ఇలా పీసులు తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. నడుం బెల్ట్ వేసుకోవడానికి అండి. ఇలా తీసుకున్న తర్వాత దీని అంచుని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా నడుముకి పై వైపున పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 ఫ్రిల్స్ ఇస్తే నడుము టక్స్ దగ్గర ఇలా ఫ్రిల్ పెట్టుకుంటే నడుము టైట్గా లేకుండా గట్టిగా పట్టేసినట్టు ఉండకుండా ఉంటుందండి. ఇలా ఇలా ఫ్రిల్స్ ఇచ్చుకోవాలి. ఇలా నడుముకి ఇలా పట్టి వేసేసుకోవాలి. ఇలా తర్వాత ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నామండి. ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఒకసారి కొలత బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కొలత బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ని చెక్ చేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదండి, అక్కడికి మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని బ్లౌజు ఎప్పుడైనా సరే ఇలా చిన్న పార్టు ఒకటి కింది వైపుకి ఒకటి పై వైపుకి వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. అది కింది వైపుకి పెట్టాం కదండి, ఇది ఇలా పై వైపుకి పెట్టాలి. ఇలా ఈ చిన్న పార్టు పై వైపుకి పెట్టేలా చూసుకోవాలి. అప్పుడే షేప్ పట్టీలు రెండు ఒకవైపుకు పోకుండా అటు ఇటు ఎదురెదురు వస్తాయండి. లేకపోతే రెండు ఒకే పక్కకి పోతాయి. ఇలా చెక్ చేసుకున్నాక ఇలా ఇంకో స్టిచ్ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మెయిన్ డాట్స్ ఇలా వేసుకున్న తర్వాత ఇలా మిడిల్ పాయింట్ని పట్టుకొని ఇలా మిడిల్లో ఆర్మ్ హోల్ మిడిల్లో ఇలా ఈ మిడిల్ టక్స్కి ఇలా పట్టుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నుండి 1 ఇంచ్ అంత విడుతుండేలాగా ఆపేసుకోవాలి. మళ్ళీ ముందు పార్ట్ వరకు కూడా ఇలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు పట్టుకుంటే షేపులు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా 1 ఇంచ్ విడుతుండేలాగా ఇలా ఆపేసుకోవాలి. చూడండి బ్లౌజ్ యొక్క షేప్ ఇంత నీట్గా వచ్చిందో. ఇలా షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవాలండి. ఇలా షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒక లేయర్ని ఇలా తీసిపెట్టి ఇలా ఒరిజినల్ 2 పైకి కరెక్ట్గా వచ్చేలాగా ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇలా బ్యాక్ వైపుకి ఫోల్డ్ చేసి ఇలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్
షేప్ బెల్ట్ ఒరిజినల్ని ఇలా పెట్టుకొని ఇలా ఒక లేయర్ని ఇలా పక్కకు పెట్టేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి నడుము వైపుకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ షేప్ బెల్ట్ని ఇలా ఈ చివర నుంచి ఈ చివరికి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా లోపల క్లాత్ పడనీయకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ నుంచి ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా మెల్లగా రివర్స్ చేసుకుంటే షేప్ బెల్ట్ లోడింగ్ చేసినట్లు నీట్గా ఉంటుందండి. ఇలా రివర్స్ చేసుకుంటే ఇలా షేప్ బెల్ట్ నీట్గా లోడింగ్ చేసినట్టు నీట్గా వస్తుంది. సేమ్ రెండోది కూడా ఇలానే చేసుకోవాలి. ఇలా నీట్గా షేప్ బెల్ట్ ఇలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూద్దాం. ఇలా 2 ఇంచులంత క్లాత్ తీసుకొని ఇలా ఉక్సులు పట్టి కాజాల పట్టి రెడీ చేసుకోవాలండి. ఇలా కాజాల పట్టీకి ఇలా మెయిన్ క్లాత్ కూడా వేసుకొని స్టిఫ్గా ఉంటుంది. ఇలా ఉక్సులు పట్టీకి ఇలా 2 ఇంచెస్ అంతా క్లాత్ తీసుకోండి. కొలత బ్లౌజ్కి ఎటువైపు ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉన్నాయో చెక్ చేసుకొని అలానే వేసుకోవాలి. ఈ కొలత బ్లౌజ్కి వచ్చేసి కుడివైపు ఉక్సులు పట్టి ఉందండి. ఇలా కుడివైపు ఉక్సులు పట్టి ఉంటే ఇలా ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, దాని కింద నుంచి ఇలా కింద పక్కకి ఇలా పెడితే కుడివైపుకు ఉక్సులు పట్టి వస్తుంది. ఇలానే కాజాల పట్టి కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి కింద వైపు నుండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకుందాం. కాజాల పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఇంకో ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుందాం. ఎడ్జ్ ఇలా ఫినిషింగ్ అయిపోయింది కదండి. ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇలా డబుల్ స్టిచ్ వేసుకుందాం. ఇలా ఉక్సులు పట్టి కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా రెండోసారి ఫోల్డ్ చేసుకొని ఒక పైన ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా ఎడ్జ్ను నెక్ పట్టి వేసేది లేదు కదండి, ఇలా ఫోల్డ్ చేసి లోపలికి ఇలా ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా ఉక్సులు పట్టి ఇలా వేసేసుకోవాలి. ఇలా షోల్డర్స్ని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఇలా షోల్డర్ని ఇలా మిడిల్లోకి పెట్టుకొని హ్యాండ్స్ కూడా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మొత్తం ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత లోతు వైపు
లోతు తీసిన వైపు ఫ్రంట్ భాగానికి రావాలి. అంటే ఇది హ్యాండ్ కాదు, ఇలా ఇలా లోతు తీసిన వైపు ఇలా ఫ్రంట్ భాగానికి రావాలండి. ఇలా షోల్డర్కి హ్యాండ్ మిడిల్, ఇలా షోల్డర్ మిడిల్లో పెట్టుకొని హ్యాండ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా రెండు హ్యాండ్ని జాయిన్ ఇలా హ్యాండ్స్ని ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తోటి ఇలా కొలుసుకుందాం. ఇలా కాజాల పట్టీని కొలుసుకొని ఒక మార్క్ చేసుకుందాం. ఇలా అక్సుల పట్టీని కొలుసుకొని ఒక మార్క్ చేసుకుందాం. ఇలా నడుము వైపున ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ని ఇలా చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ రెండింటి దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు వైపులా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి నడుమునైతే చెక్ చేసుకుందామండి. లూజ్ ఏమన్నా ఉందో లేదో అని చెక్ చేసుకుందాం. కరెక్ట్గా సరిపోయిందండి బ్లౌజు. ఇక నెక్స్ట్ ఇక్కడ 3 స్టిచ్చెస్ వేసుకుందాం. బ్లౌజ్ యొక్క ఫైనల్ లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.